టేస్టీ తేజ గారు కరెక్ట్ టైంకి వచ్చారు. సో, నాకు తెలిసి ఈ సినిమాని, సినిమా ప్రమోషన్స్‌ని మీ భుజస్కంధాల పైన మోసి, మోసి బోలెడు ప్రమోషన్స్ చేశారు. సో, ఇప్పుడు మీ మాటలు కొంచెం బరువు కూడా తగ్గినట్టున్నారు. ప్లీజ్ పర్లేదు కొంచెం రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ సారీ అండి, వేరే షూట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క సుమతి శతకాన్ని మేము ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. బేసిక్గా స్క్రీన్ మీద చూస్తానికి అమర్గాడు ఒకడే హీరో. ఇప్పుడే వచ్చాం కదా కొంచెం ఇది కొంత పరిగెత్తుకుని వచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో, కాకపోతే మీరు కూడా హీరో చెప్పుకుంటున్నారు. స్క్రీన్ మీద అమరే హీరో అండి. ఈ తెలియకుండా మా సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మల్టీ స్టారర్ ఇది. ఫస్ట్ హీరో వచ్చి స్టోరీ ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ గారు. మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ చేసి రేపు రిలీజ్కి కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో అండి. ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి సినిమా టేక్ ఆఫ్ చేసి కంప్లీట్ చేయగలరని నిరూపించిన మా డైరెక్టర్ గారికి ఒకసారి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక 2 పిల్లర్స్లో నిలబడ్డారండి. ఒకటి ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు, అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న. ఎప్పుడు వెనకే ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. ఈరోజు స్టేజ్ మీదకి 2 వచ్చారు. బేసిక్గా మా షూటింగ్ మేము నవంబర్లో ఎప్పుడో కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం. కానీ ఈ 2 నెలల పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత పిల్లల్ని పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇది మా స్టోరీ, మా సినిమా, మేమే చేస్తున్నాం, మేమే డైరెక్టర్, మేమే ప్రొడ్యూసర్ అనంత ఓన్ చేసుకున్నారు. నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు, డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్గా పార్టిసిపేట్ చేస్తూ, రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాయుడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ 4 హీరోలు అయిపోతే మా 5వ హీరో, మా కనపడిన హీరో, ఎప్పుడు కెమెరా వెనకే ఉండే హలేషా గారు. ఒక్కసారి మీరు స్క్రీన్ కనుక చూస్తే అట్టట్టుండే నన్ను కూడా అందంగా చూపించాడు ఆయన. అందుకని హాలేషా గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా. అన్న హాలేషా గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను కదా. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్, నెక్స్ట్ సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు సార్, క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్. బేసిక్గా డ్యాన్స్ రా నాతోనే ఇందులో 2 పాటలకు స్టెప్పులు వేయించాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సింగిల్ కార్డు మా గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డు అండి. స్టెప్స్ అన్నీ కొరియోగ్రఫీ చేసి అమర్ గారికి బాగా అలవాటైన కొరియోగ్రఫీతో ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఎక్కువేం మాట్లాడను, అందరి గురించి మాట్లాడేశాను. నెక్స్ట్ మాట్లాడాల్సింది మా హీరోయిన్ శైలీ చౌదరి గారు. బేసిక్గా సరే ఓకే డన్. అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకొని కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనేది చేసింది. నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉందండి, ఇది గ్యారంటీగా సక్సెస్ అయ్యిద్ది. ఈ సక్సెస్ మీట్లో ఇంతకన్నా మంచిగా చాలా బాగా మాట్లాడతానని చెప్పి కోరుకుంటున్నా. అండ్ క్లోజ్ చేసే ముందు మా అమర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బేసిక్ ఎప్పుడైనా గాడు వచ్చేసిద్ది, హీరో అయిపోయాడు మావాడు కాబట్టి మర్యాద ఇస్తున్నాను. అమర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. వాడు ఎదుగుతున్నప్పటి నుండి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అమరో ఇది నీకు మంచి హిట్ అవ్వాలి, దీని తర్వాత ఆగకుండా నువ్వు మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అండ్ చివరిగా ఒక మాట, నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారే. అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మంజు గారు థ్యాంక్ యూ, రాగానే పైకి పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి, లవ్ యూ అండి, థ్యాంక్ యూ. మా బాబోయ్ దడ్దడ్లాడించేశారు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ తేజ గారు, లేట్ అయినా టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ద మోస్ట్